అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు డాక్టర్ ప్రీతిరెడ్డి బీజేపీలో చేరబోతున్నారా? త్వరలోనే ఆమె బీజేపీ పెద్దల సమక్షంలో కాషాయ కండువా కప్పుకునేందుకు రెడీ అయ్యారా? వచ్చే ఎన్నికల్లో మల్లారెడ్డి కోడలికి ఎంపీ టికెట్ ఇచ్చేందుకు బీజేపీ పెద్దలు ఓకే చెప్పారా? కానీ ఈసారి తెలంగాణ నుంచి కాకుండా కర్ణాటక నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు ప్రీతిరెడ్డి సిద్ధమయ్యారా? ఇంతకీ ప్రీతిరెడ్డి కాషాయ కండువా కప్పుకునేది ఎప్పుడు? ఆమె ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు? మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి గురించి తెలియని వారుండరు. ఓవైపు మామ మల్లారెడ్డి, మరోవైపు కోడలు ప్రీతిరెడ్డి తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమవుతున్నారు. ఇటీవల మల్లారెడ్డి పార్టీ మారుతున్నారని ప్రచారం సాగింది. ఆయన బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్ లేదా కాషాయ కండువా కప్పుకుంటారని ప్రచారం జరిగింది. అయితే పార్టీ మార్పుపై మల్లారెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని చెప్తున్నారు. అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటాను, కానీ పార్టీ మారే ఆలోచన లేదని అంటూనే అధికార పార్టీ నేతలకు టచ్లోకి వెళ్తున్నారు. దాంతో మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతారా లేక పార్టీ నుంచి జంప్ అవుతారా అనేది ఎవరికి అంతు చిక్కట్లేదు. ఆ లోపే మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి కూడా బీజేపీ ఆఫీసుకు వెళ్లడం, కాషాయ పార్టీ నేతలతో చర్చలు జరపడంతో ఆమె కాషాయ పార్టీ కండువా కప్పుకుంటారని ప్రచారం సాగింది. కానీ ఇప్పటి వరకు మామ కోడలు ఏ పార్టీలో చేరలేదు. కానీ ఇప్పుడు డాక్టర్ ప్రీతిరెడ్డి పార్టీ మారుతున్నారంటూ మరోసారి ప్రచారం జోరందుకుంది. మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు డాక్టర్ ప్రీతిరెడ్డి బీజేపీలో చేరుతున్నారని జోరుగా ప్రచారం సాగుతుంది. ఆమె త్వరలోనే కాషాయ కండువా కప్పుకుంటారనే టాక్ వినిపిస్తుంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఎక్కడి నుంచి బరిలోకి దిగాలో అనే అంశంపైన ఆమెకు క్లారిటీ వచ్చిందని అంటున్నారు. అయితే తెలంగాణకు బదులుగా ఆమె కర్ణాటక నుంచి బరిలోకి దిగడం మంచిదనే ఆలోచనలో డాక్టర్ ప్రీతిరెడ్డి ఉన్నట్టు ప్రచారం సాగుతుంది. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుగా ఉన్న ఓ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి ప్రీతిరెడ్డి పోటీ చేయొచ్చని టాక్ వినిపిస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో గులాబీ పార్టీ నుంచి మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేయాలని భావించినప్పటికీ పార్టీ నాయకత్వం ఓకే చెప్పకపోవడంతో వెనక్కి తగ్గారు. అయితే మేడ్చల్ నుంచి మల్లారెడ్డి పోటీ చేసి గెలిస్తే మల్కాజ్గిరిలో మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇప్పుడు మల్లారెడ్డి కుటుంబంలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. కాగా ఇప్పుడు ప్రీతిరెడ్డి బీజేపీలోకి రాజకీయ రంగ ప్రవేశం చేసి కర్ణాటక నుంచి పోటీ చేస్తారనే చర్చ జరుగుతుంది. కొద్ది రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోదీపై ప్రీతిరెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. ఇటీవల కుటుంబ సభ్యులతో కలిసి ప్రధాని మోదీని కలుసుకున్నారు. మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ యూనివర్సిటీస్ వ్యవహారాల్ని ఆమె పర్యవేక్షిస్తున్నారు. సదరు విద్యా సంస్థలో గూగుల్తో కలిసి ఏర్పాటు చేసిన అతిపెద్ద డిజిటల్ ఏఐ ఏజెన్సీ క్యాంపస్ ప్రారంభానికి ప్రధాని మోదీని ఆహ్వానించారు. అంతేకాదు ఏ చిన్న అవకాశం దొరికినా ప్రధాని మోదీని, బీజేపీ నాయకుల్ని ప్రశంసించడంలో ప్రీతిరెడ్డి ముందుంటారనే పేరు ఉంది. దీంతో బీజేపీలోకి ప్రీతిరెడ్డి వెళ్లడం ఖాయమనే ప్రచారం ఊపందుకుంది. అలాగే కొద్ది రోజుల క్రితం తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో ప్రీతిరెడ్డి భేటీ అయ్యారు. అప్పట్లోనే డాక్టర్ ప్రీతిరెడ్డి కాషాయ కండువా కప్పుకుంటారని ప్రచారం సాగినా వాయిదా పడుతూ వస్తుంది. అయితే మల్లారెడ్డి కుటుంబంలో బీజేపీలో చేరేందుకు ప్రధాన అడ్డంకి వ్యాపారమే అన్న చర్చ జరుగుతుంది. మల్లారెడ్డి లాంటి వ్యాపార రాజకీయ నాయకులకు కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ అతిపెద్ద స్థావరమైన సంగతి తెలిసిందే. బహుశా వ్యాపారాల కోణంలో ఆలోచించి జాతీయ స్థాయిలో అధికారం చెలాయిస్తున్న బీజేపీలో చేరడానికి డాక్టర్ ప్రీతిరెడ్డి మొగ్గు చూపుతున్నారనే ప్రచారం జరుగుతుంది. మొత్తం మీద మల్లారెడ్డి కుటుంబం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతుంది. ఇప్పటికీ మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. ఇప్పుడు డాక్టర్ ప్రీతిరెడ్డి బీజేపీలో చేరుతారని అంటున్నారు. అంతేకాదు ఆమె తెలంగాణ నుంచి కాకుండా తన మూలాలున్న కర్ణాటక నుంచి పోటీ చేస్తే తమ కుటుంబానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని భావిస్తున్నారట. ఇక్కడ మామ మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఎలాగూ కొనసాగుతారు కాబట్టి తనకు రాజకీయంగా ఎలాంటి ఇబ్బంది ఉండదని లెక్కలు వేసుకుంటున్నారట. ఇదే సమయంలో తమ వ్యాపారానికి ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా మల్లారెడ్డి కోడలు డాక్టర్ ప్రీతిరెడ్డి బీజేపీలో చేరుతున్నారనే ప్రచారం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్ గా మారింది.